ఇటీవల కురిసిన వర్షాలకు మండపేట మండలం తాపేశ్వరం గ్రామానికి చెందిన రామవరపు ఎల్లమ్మకు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా కూలిపోయింది. అయితే స్థానికులు ఈ విషయాన్ని తాపేశ్వరానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు తాతపూడి శ్రీనుకి తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి పుల్లమ్మ ఇంటికి వెళ్లగా అప్పటికే కారుతున్న వర్షంలో వృద్ధురాలు తడిచిపోవడం చూసి చలించిపోయారు. వృద్ధురాలికి తమ వంతు సాయం అందించాలని ఆయన తన స్నేహితులతో కలిసి నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ వృద్ధురాలికి ఎవరూ లేరు, కొడుకులు మరణించారు, కూతురు పరిస్థితి అంతంత మాత్రమే, కాకినాడలో పనిచేస్తూ ఉంటుంది. ఇల్లు కూలిపోయిన విషయాన్ని కూతురికి తెలియజేయగా దొరికిన కాడకు అప్పు చేసి 5,000 రూపాయలు ఆమె అందించినట్లు శ్రీను తెలిపారు. శ్రీను తన స్నేహితులతో కలిసి కూలిపోయిన ఇంటిని పూర్తిగా తొలగించి నూతనంగా ఆమెకు ఇంటిని నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. దీనికి సుమారు 20,000 రూపాయలు అయినట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరకేటి నిర్మల, మందపల్లి నాని, మేడిశెట్టి రామదుర్గారావు, మోతా నానిబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు తాతపూడి శ్రీనండి. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతూ ఉంటాను నేను తాపేశ్వరం. అయితే ఇక్కడ తాపేశ్వర గ్రామంలో రామవరపు పుల్లమ్మ గారు ఇక్కడ ఆవిడ ఉంటున్న ఇల్లు మన వర్షాల కారణంగా మొత్తం కూలిపోయింది. అయితే ఈ విషయాన్ని స్థానికంగా ఉంటున్న పక్కన మందపల్లి నాని, అలాగే వరిగేటి నిర్మల గారు, అలాగే మన మోర్త నానిబాబు వీళ్ళు నాకు తెలియజేశారు. తెలియజేయగానే నేను ఇక్కడికి వచ్చి చూసి ఉండేటప్పటికి ఆ వర్షంలో కూడా ఈవిడ అలా బరకం ఏదో కప్పుకొని ఉంటుంది ఈవిడ. అయితే అది చూడగానే కొంచెం నాకే ఏదో అనిపించి బాధ కలిగి నా వంతు నేను కృషి చేయాలని చెప్పి ఈ నానిబాబు వీళ్ళ సహకారంతో, అలాగే మా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులతో కూడా ఇది మాట్లాడి ఆవిడకి ఇల్లు నిర్మించాలని మేము అనుకుని నా మిత్రులు మన రామదుర్గారావు గారు, అలాగే ఇంకా మిగిలిన సభ్యులు ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ సహాయ సహకారంతో, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న మోర్త నానిబాబు, అలాగే మందపల్లి నాని వీళ్ళ సహాయం కూడా నాకు చాలా ఇది అనిపించిందండి. వాళ్ళు కూడా నాకు బాగా సహకరించారు. వీళ్ళందరి సహకారంతో నేను ఈ రోజు మా మామగారికి ఇల్లు నిర్మించడం జరిగింది. ఇప్పుడు అయితే ఈవిడికి కుమారులు చనిపోయారండి. ఒక కూతురు ఉంది, ఆవిడ కూడా కాకినాడలో ఉంటుంది. ఆవిడ పరిస్థితి కూడా అంతంత మాత్రం అక్కడక్కడ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. అయితే ఇంటి నిర్మాణం గురించి ఆవిడతో కూడా ఒకసారి మేము చర్చిస్తే ఆవిడ పాపం తనంతుగా ఆవిడ ఎక్కడో అప్పు చేసుకుని ఒక 5,000 రూపాయలు పంపించింది. మిగిలిన మొత్తాన్ని కూడా మేము ఈ సభ్యులు అందరం ఏర్పాటు చేసి సుమారు 20,000 రూపాయలు ఖర్చు చేసి ఇల్లు నిర్మించడం జరిగిందండి. ఈ మంచి కార్యక్రమానికి సహకరించిన నా మిత్రులందరికీ మా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ తాపేశ్వరం తరపున నేను అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.